వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు. విజయసాయి చీప్ ట్వీట్స్ పెట్టడం సరికాదని విమర్శించారు. సీపోర్ట్ అక్రమాలు, రేషన్ మాఫియాను తప్పుదారి పట్టించడం కోసమే ఆయన ట్వీట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. విజయసాయి సలహాతోనే వైసీపీ ఓటమి పాలైందని ఆరోపించారు. వైసీపీ బాధ్యతలు విజయమ్మకు అప్పగించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి అనేటటువంటిది సలహా ఇవ్వాలి అనుకుంటే ముందు మీ పార్టీలో సలహా ఇవ్వమని విజయసాయిరెడ్డికి చెప్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కొక్క అవినీతి పుట్ట పగులుతోంది. మీ 5 ఏళ్ల నిర్వాకం, అధికారం ప్రజలెంతో ఆశించి మీకు ఇస్తే దోపిడీకి ద్వారాలు తెరవడానికి మీరు అధికారాన్ని వాడుకుని చివరికి రేషన్ బియ్యం దగ్గర నుంచి ప్రజల పేరు చెప్పి పేద ప్రజల పేరుతోటి మీరు ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారనేటటువంటిది ప్రతి విషయంలో కూడా ఈరోజు అనేక అక్రమాలు బయటకు వస్తూ ఉంటే ప్రజలందరూ వేలెత్తి మిమ్మల్ని చూపిస్తూ ఉంటే దాన్ని తప్పించుకోవడానికి, డైవర్ట్ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి పదవిని ఒక ఇష్యూ చేయాలి, ఒక చిచ్చు పెట్టాలి అనేటటువంటి మీ చీప్ ట్రిక్స్ అనేటటువంటిది, మీ చీప్ రాజకీయం అనేటటువంటిది ఈరోజు ప్రజలు అసహించుకునేటటువంటి పరిస్థితి. ఒకసారి బుద్ధి చెప్పాం, చెంపలు వాయించాము, ఓటుతోటి గుణపాఠం చెప్పాము, అయినప్పటికీ కూడా తీరు మారకుండా అదే రకమైనటువంటి ఒక సిగ్గులేని రాజకీయాలని చేయడానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో సాయిరెడ్డి వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఎక్కడికైనా వెళతారు అనేటటువంటిది అర్థమవుతోంది. అప్పుడు మీ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉండి అనేక కష్టకాలంలో నిలబడినటువంటి విజయమ్మ గారిని మీ పార్టీకి సంబంధించినటువంటి సారథ్యం అప్పచెప్తారా? అప్పచెప్పడం మంచిదనేటటువంటి సలహా సాయిరెడ్డికి ఇస్తూ ఉన్నారు.